నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మాజీ హోంమంత్రి ఎమ్మెల్యే చినరాజప్ప పెద్దాపురం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం కొత్తలం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం. అమరావతి ఛాంపియన్షిప్ 2027 కాకినాడ జిల్లా నియోజకవర్గ స్థాయి ఎంపిక కార్యక్రమము అత్యంత ఘనంగా. పెద్దాపురం మాజీ హోంమంత్రి ఎమ్మెల్యే చినరాజప్ప పెద్దాపురం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులపై విమర్శలు చేశారు. ముద్రగడ పద్మనాభం మరణాన్ని వైసీపీ నాయకులు రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. గార్డ్ ఆఫ్ ఆనర్ విషయంలో ప్రోటోకాల్ను ముద్రగడ కుటుంబ సభ్యులే తిరస్కరించారని, దానిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ముద్రగడ వైసీపీలో చేరిన తర్వాత ఆయనను ఆ పార్టీ నాయకులు పట్టించుకోలేదని, ఇప్పుడు సానుభూతి కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీపై బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు సరికాదని, పార్టీ 3 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 2 సార్లు గెలిపించిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు. వైసీపీ నాయకులు అభివృద్ధిని చూడలేక విమర్శలు చేస్తున్నారని, ప్రజలు ఇక వారి మాటలను నమ్మరు అని చినరాజప్ప అన్నారు. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి మరణాన్ని వైసీపీ రాద్ధాంతం చేస్తుంది. ఆయనకి ప్రోటోకాల్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతోటి ప్రతి ఎవరైనా చనిపోయినా, మంత్రి చనిపోయినప్పుడు, అలాగే ఎక్స్ మంత్రి చనిపోయినప్పుడు ప్రోటోకాల్ ఆనవాయితీ ప్రకారం మనం పంపించారు తిరస్కరించారు. అది రాజకీయం, ఎందుకంటే రాజకీయంగా చేశారు. అది ఎందుకంటే ఆయన చనిపోయినా ఏ పార్టీ అయినా గౌరవించిన బాధ్యత ప్రభుత్వంగా గౌరవించడం జరిగింది. అలాగే ఇలా వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం గారు బతుకున్న నాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఆయన చనిపోయినా కదా సింపతి వచ్చి దీనికి వీళ్ళు మాట్లాడతారు. మీరు 2 సంవత్సరాలైంది మీరు ముద్రగడ పద్మనాభం గారు మీ పార్టీలోకి వచ్చి ఏం చేశారు? మీరు మాట్లాడకుండా ఈరోజు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కాపురి విషయం కూడా ముద్రగడ పద్మనాభం తీసుకొచ్చారు. ఇటు కాపురికి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, కాపులందరూ కూడా ఉన్న పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నారు. వైసీపీలు ఎవరు లేరు. సో కాదు నాయకులు తప్పి అందుచేత ఈరోజు ఏదో విధంగా ఈ కాపులందరూ కూడా డిస్టర్బ్ చేయని ఆలోచనతోటి వైసీపీ నాయకులు ఉన్నారు. దానికి తోడు ఈరోజు ఆ రోజు అయితే ముద్రగడ పద్మనాభం గారు మరి ఆ రోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు నిర్ణయించి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు కమిషన్ ఏర్పాటు చేసి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు కాపులకు న్యాయం చేసింది. దాన్ని కూడా ఆ రోజు పద్మనాభం గారు ఉద్యమం చేస్తే ఉద్యమాన్ని కూడా అండర్ గ్రౌండ్లో ఏసోకాళ్ళ నాయకులే ఎవరైతే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారో ఆ నాయకులే ఆ రోజు మరి ఆయన సపోర్ట్ చేసి పార్టీలో ఉండి డిస్టర్బ్ చేశారు. అంటే పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కమిట్మెంట్ ఉండాలి తప్పించి ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ చేయడం మాకు కరెక్ట్ కాదు. ఆ రోజు మరి పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కట్టుబడి ఉండాలి. దాన్ని మాట్లాడదాం. బోండమ్మ గారు ఉన్నారు. బోండమ్మ గారు మరి పార్టీ మరి ఎమ్మెల్యే 3 సార్లు ఇచ్చింది, 2 సార్లు నెగ్గాడు. దాంతో సంతపడ్డాడు. ఎందుకంటే ఇప్పుడు నాకేదో అన్యాయం జరిగిపోయింది అన్నాడు. అన్యాయం జరిగిపోయింది, అందరికీ అవకాశాలు రావు, అవకాశాలు వచ్చినప్పుడు పెట్టుకుంటారు, అవకాశాలు రాదు. ఇప్పుడు కాపులు కోటలోకి వచ్చాడు, ఇంకొంత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, రామాయణుడు గారు వచ్చారు, వీడేమో నారాయణ గారు వచ్చారు, వీడేమో జనసేన పార్టీ నుంచి మళ్ళీ లోకేష్ గారికి ఇచ్చారు. ఇప్పుడు ఇందులో ఎవరు సముద్రం కదా, అందరూ సముద్రే, అందరూ పార్టీ సహకారం చేసినప్పుడు అందరూ నాకు ఇవ్వలేదని చెప్పి నేను ఎలా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కదని చెప్పి ఉమ్మగారు కూడా తెలియజేసుకుంటూ ఏదేమైనా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకే కాపులు ఉన్నారన్నది మరొకసారి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ నాటకాలు సాగవు. ఎందుకంటే మీరు చేసే నాటకాలు సాగవు. జగారు సగం అయిపోయింది కదా, లేదా
మేము నాటకాలు సగమని తెలియజేసుకుంటూ వైసీపీ బుద్ధి ఇప్పుడేం బుద్ధి తెచ్చుకోవాలి. రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమం చేస్తుంటే అభివృద్ధి కార్యక్రమం లేదని చెప్తూ ఉంటుంది. సిగ్గులేదు, దాంట్లో క్లియర్గా కనపడుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుందో పూర్తిగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి జబ్బు కూడా జగన్మోహన్ రెడ్డి లేదు. ఎందుకంటే ఏమి చేయలేదు నేను చెప్పాను. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏం చేయలేదు. నేను చంద్రబాబు వచ్చిన కాడి నుంచి కూడా రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, రైల్వే జోన్ కానీ, స్టేట్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చిపెట్టాడు. అలాగే ఇవాళ ఏదైతే ఆమెను కూడా అమలు చేశారు. ఎక్కడ కూడా ఇవాళ మాకు వేళ ఇంటికి కూటమి ప్రభుత్వం అని చెప్పి వెళ్తుంటే అందరూ హ్యాపీగా ఉన్నారు. అడిగితే అందరూ కూడా అని బాగా చేశారని చెప్పి ఏదైతే మేము ఆమెను కూడా పూర్తి చేసాం. అని చేత మరొకసారి ప్రజలను అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా డ్రామా ఆడుతున్నారు. వైసీపీ ఆడే నాటకంలో కాపులు ఎవరు కూడా పడొద్దని చెప్పి తెలియదు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురువారం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మందపల్లి పార్వతీ అమ్మవారికి చీరసారి సమర్పించే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వాడపల్లి దేవస్థానం వద్ద నుంచి సూపరింటెండెంట్ పులపర్తి రాంబాబు ఆధ్వర్యంలో వేద పండితులు, ఆలయ అధికారులు చీరసారితో సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందపల్లి మందేశ్వర స్వామి వారి దేవస్థానం వద్దకు చేరుకున్నారు. వారికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి, సహాయ కమిషనర్ దారపురెడ్డి సురేష్ బాబు ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అలాగే ఆషాఢ పౌర్ణమి సందర్భంగా పార్వతీ అమ్మవారికి రకరకాల కూరగాయలతో శాకంబరి అలంకరణ చేస్తారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఆషాఢ మాసం పౌర్ణమి పర్వదినం సందర్భంగా ప్రతి సంవత్సరం వార్షికంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర స్వామి వారి ఆలయంలో వారి ధర్మపత్ని శ్రీ పార్వతీ అమ్మవారికి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి సారే చీర సాంప్రదాయబద్ధంగా సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ నల్లం సూర్య చక్రధరరావు గారి ఆధ్వర్యంలో సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని మందపల్లి దేవస్థానం ఈఓ గారైన శ్రీ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో సారే చీర సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. చీర అమ్మ స్వామివారికి పట్టుపంచి అన్ని తెచ్చారు. మేము గ్రామస్తులం, ధర్మకర్తలు, గ్రామ పెద్దలు అందరూ కూడా మేము ఆర్చిగేట్ దగ్గర స్వాగతం తీసుకుని ఊరేగింపుగా బాణసంచాతో ఊరేగింపుగా మేము వచ్చాము. స్వామివారికి, అమ్మవారికి వారు తెచ్చిన పూలు, సారే, చీర అన్నీ సమర్పించాము. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం వార్షికంగా మాకు ఇవ్వబడుతున్న సారి సందర్భంగా వాడపల్లి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ అయిన నల్లం చక్రధరరావు గారికి, వారి సిబ్బందికి, వారి వేద పండితులకి, వారి అర్చకులకి, ట్రస్టీ శేషబాబు గారికి కూడా మా దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా ఆషాఢ పౌర్ణమి శాకంబరి సందర్భంగా మా ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ, ఊరు పెద్దలు కానీ చక్కగా సహకరించారు. అందరూ అటెండ్ అయ్యారు. మన గ్రామ ప్రజలు కానీ, ఏనుమాల ప్రజలు కానీ, మందపల్లి గ్రామ ప్రజలు కానీ, ఆడపడుచులు కానీ చక్కగా వారి తగ్గట్టు మన స్వీట్లు, పూలు, పళ్ళు అమ్మవారికి సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా అఖండ అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయమని అందరికీ గ్రామస్తులు కూడా అన్న సమారాధన పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం అకస్మాత్తుగా కురిసిన వర్షం కారణంగా ఏర్పడిన ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఆస్తి నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. గోడౌన్ యాజమాని మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా రైతుల నుంచి కొబ్బరికాయలు కొనుగోలు చేసి గోడౌన్లను నిల్వ ఉంచే వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. ప్రమాద సమయంలో గోడౌన్లో సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు కొబ్బరికాయలు నిల్వ ఉన్నాయని చెప్పారు. అగ్ని ప్రమాదంలో 80 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నామని, కొబ్బరి వ్యాపారమే తమ కుటుంబానికి ఏకైక జీవనాధారమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన ఆర్థిక సహాయం అందించి తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. మేము శ్రీ హనుమాన్ టెటర్స్ అని కొబ్బరి వ్యాపారం చేస్తాం. గత 20 సంవత్సరాలుగా కొబ్బరి వ్యాపారం చేసుకుంటామండి. రైతుల దగ్గర నుంచి కొబ్బరికాయలు సేకరించి
ఈ గొడవల మీద నిల్వ చేసుకుంటూ ఉంటామండి. రాత్రి సంబంధించిన అకాల వర్షం సర్క్యూట్ కారణంగా సుమారు 80 లక్షల నుంచి ₹1 కోటి వరకు మాకు ఆస్తి నష్టం జరిగిందండి. దీనికి తక్షణం ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. 3,50,000 నుంచి 4 లక్షల వరకు కొబ్బరికాయ నిల్వ చేయడం జరిగిందండి. మాకు ఇదే జీవనాధారం అండి. సహకారం అందించగలరు కోరుతున్నాం. కాకినాడ జిల్లాలో బస్సు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న జిల్లా బ్యాగ్ లిఫ్టర్ల ముఠాగుట్టును పెద్దాపురం పోలీసులు ఛేదించారు. 2 వేర్వేరు కేసుల్లో సుమారు 20 లక్షల విలువైన 174 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్ట్ చేశారు. నంద్యాల జిల్లాకు చెందిన 2 నిందితులు రద్దీగా ఉండే బస్సులో ప్రయాణికుల బ్యాగులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఎస్పీ జి బిందుమాధవ్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు చేపట్టిన దర్యాప్తులో ఈ కేసును ఛేదించారు. ర్యాండమ్ వెహికల్ చెకింగ్స్, అలాగే అనుమానం ఉన్నటువంటి ప్రదేశాలు చెకింగ్ చేయడము, డ్రోన్తో ఈ సస్పెక్ట్స్ తిరిగే ప్లేసెస్ని డ్రోన్స్తో మేము నిఘా పెంచడం. పాండవుల మెట్ట దగ్గరికి ఈ నంద్యాలకు సంబంధించిన ఈ తరహా నేరాలు చేసే గిడ్డన్న యొక్క మేనగోళ్ళు మళ్ళీ ఆ నేరాలు ఇటువైపు చేద్దామని ఉద్దేశంతో రావడము, ఆ సమాచారము. రెండోది, మేము రెగ్యులర్ చెకింగ్లోని వారిని చెక్ చేయగా మన జిల్లాలో జరిగినటువంటి 4 నెలల క్రితం జరిగిన ఆ నేరాలు తాలూకా దొంగిలించిన సొత్తు వాళ్ళ ఆధీనంలో ఉన్నాం. అది స్వాధీనపరుచుకొని ఈరోజు వారిని కోర్టు ముందు పెట్టడానికి చేస్తున్నాం. టోటల్గా పెద్దాపురము పోలీస్ స్టేషన్ కేసులు అయితే 64 గ్రాములు బంగారం, కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషను కేసులు అయితే 112, వెరసి 174 గ్రాముల బంగారాన్ని ఈరోజు వస్తు రూపాలను వారి దగ్గర నుండి స్వాధీనపరుచుకున్నాం. సుమారు అది 20 లక్షల రూపాయలు విలువ కలవు. ఈ మధ్యకాలంలో దొంగతనాలు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ చాలామంది ఇళ్లలో చిన్న చితక జరుగుతున్నాయి. దీనిపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మా పోలీస్ శాఖ నుండి మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఈ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు తోటి ప్రయాణికులుగా నటిస్తూ మరి మన ఆదమరిచి మనం పడుకుంటే మెల్ల ఉన్నటువంటి ఈ చైన్స్ కానీ, మన లగేజ్లో ఉన్నటువంటి ఈ బ్యాగ్స్లో పెట్టుకున్న డబ్బు కానీ, బంగారం కానీ బ్యాగ్ కటింగ్ చేసి ఈ ముఠాలు ఈ మధ్యకాలంలో ఇటువైపు బాగా ఎక్కువ తిరుగుతున్నాయి. మేము డే అండ్ నైట్ గస్తీ బాగా పెంచాలి. సిస్టమ్ ఉంది. అది ఎవరైనా ఊరు వెళ్ళి ప్రయాణాలు చేయాలి అని బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లో ఇది అమర్చడం వల్ల ఎవరైనా కొత్త వ్యక్తులు అంటే ఇన్మేట్స్ కాకుండా, ఆ ఇంట్లో ఉండేవాళ్ళు కాకుండా ఏ కొత్త వ్యక్తి అటువైపు మసలిన అటువైపు వచ్చినా వెంటనే మోషన్ మూవీ కెమెరా ఉంటుంది. దాని ద్వారా అది క్యాచ్ చేసి ఫస్ట్ పోలీస్ స్టేషన్కి అలర్ట్ చేస్తుంది, అలార్మింగ్ చేస్తుంది. అలాగే ఆ కస్టమరు తన ఫోన్లో పెట్టుకుంటే అతను ఎక్కడున్నా, హైదరాబాద్ వెళ్ళినా, మెడ్రాస్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అతను కూడా ఫోన్లో మెసేజ్ అలర్ట్ వస్తుంది. వెంటనే అతను ఏం చేసినట్టే చుట్టుపక్కల కానీ, వాళ్ళ బంధువులు కానీ, ఆ నైబర్స్ కానీ ఫోన్ చేసి, ఏమంటే మా ఇంటి దగ్గర ఎవరైనా వచ్చారా చూడండి, లేదంటే మా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి, ఏమంటే మా ఇంటి వైపు ఎవరో తిరుగుతున్నారు అని. అంత వెసులుబాటు ఉన్న ఆ పరికరాన్ని మేము ఎన్నిసార్లు చెప్తున్నాము, అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాము. మొన్న సమ్మర్లో కూడా ఎక్కువ దొంగతనాలు జరుగుతాయి. ఆ క్యాంప్స్లో కూడా మేము ఇది చెప్తున్నాం. ప్రజలందరూ అప్రమత్తమై ఆ పరికరాన్ని మీరు కొనుగోలు చేసుకొని మీ ఇళ్ళకి అమర్చుకుంటే చాలా సేఫ్టీ అని మేము
తెలియజేస్తాను. గురు పౌర్ణమి సందర్భంగా రాజవొమ్మంగిలోని షిరిడి సాయిబాబా ఆలయంలో బుధవారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ తర్పణ కార్యక్రమాన్ని నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులను భక్తులు అభినందించారు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఉపాలయములైన శ్రీ వనదుర్గమ్మ వారు, కొండ దిగువన కనకదుర్గమ్మ వారికి మరియు శ్రీ నేరెల్లమ్మ వారికి అమ్మవారికి ఆలయముల నందు గురు పౌర్ణమి సందర్భంగా విశేషంగా కాయగూరలతో శాకంబరి అలంకరణ చేయబడుచున్నది. అదేవిధంగా వ్యాస పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, తీర్థ ప్రసాదములు వితరణ జరిగింది. కార్యక్రమంలో భక్తులకు గ్రామస్తులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం శిశువుడులోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి అతని జ్ఞానంపై నడిపించే మార్గదర్శకుడు గురువుని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా తెలియజేశారు. పీఠాపురం ఉమర్ అలీషా నూతన ఆశ్రమంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని నిర్వహించిన సభలో డాక్టర్ ఉమర్ అలీషా మాట్లాడుతూ సముద్రంలో ఉన్న అలలు వేరువేరుగా కనిపించినా అవన్నీ చివరకు నీరే అయినట్టుగా మనుషులు వేరువేరుగా అనిపించిన వారి స్వరూపం ఒకే పరబ్రహ్మ చైతన్యమని పేర్కొన్నారు. నీవు మరియు పరమాత్మ వేరే కాదు, ఇద్దరు ఒకటే అన్నారు. ఆధ్యాత్మిక నేత్రాలను వృధా చేసుకుంటే తను కోరుకునే ముక్తికి మార్గం దూరం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో పేరూరి సూరిబాబు, ఆకుల రవితేజ, ఎన్డీవి వర్మ, ఏవీవి సత్యనారాయణ, పింగలి ఆనంద్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ గారు వివిధ రాష్ట్రాల్లో స్వామివారి యొక్క ప్రదర్శించి స్వామివారి యొక్క
పీఠాధీశ్వరుడైన బ్రహ్మశ్రీ సద్గురు డాక్టర్ మురారీశ్వర స్వామి వారి పాదపద్మములకు గురు బోధన నేర్చుకున్నప్పటికీ, అనేక శాస్త్రాలను నిష్ణాతులైనప్పటికీ, ఎన్నో రకాలైనటువంటి కళలతో దీనికి సహకరించినటువంటి మతము మానవత్వమే ఈశ్వరుని భారతదేశానికి పైబడి ఒక ఆధ్యాత్మిక జీవన తత్వాన్ని మనందరికీ ప్రసాదిస్తూ మనందరిలో కూడా ఉండేటువంటి దైవం ఒక్కటే అనేటువంటి విషయాన్ని క్రోడీకరిస్తూ మన దైనందిన జీవనాలకు నా యొక్క హృదయపూర్వక మనస్సు ఆలోచన. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆర్ఆర్బి హెచ్ఆర్ హై స్కూల్లో అమరావతి ఛాంపియన్షిప్ 2026 కాకినాడ జిల్లా నియోజకవర్గ స్థాయి ఎంపిక కార్యక్రమము అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫైమాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్, పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, రమణారావు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు శారీరక ఎదుగుదలకు, మానసిక ఎదుగుదలకు ఆటలు ఎంత ముఖ్యమో, దానిని ముఖ్యంగా శరీర దారుఢ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆటలు ఆడడం తెలియజేశారు. కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ బొజ్జ కుమార్, స్టేట్ డైరెక్టర్లు శెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ పెంక్ జగదీష్, ఆర్ఆర్బి హెచ్ఆర్ ప్రిన్సిపల్, జనసేన పార్టీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, కార్యకర్తలు మరియు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి, పిఠాపురం జనసేన పట్టణ ఇన్ఛార్జ్ అండి. ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే జరుగుతుందండి. దేని గురించి అంటే మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్లో 3 సార్లు స్వర్ణ పథకాలు సాధించిన హాకీ దిగ్గజం శ్రీ మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి ఇవాళ. ఆయన జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నామండి. దానిలో భాగంగానే మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి, మన పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఈరోజు మనకి ఇక్కడ సెలక్షన్స్ జరుగుతున్నాయండి అమరావతి 2026కి. దాన్ని పురస్కరించుకుని మేము ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసు, మన కూటమి ప్రభుత్వంలో క్రీడలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు కూడా పిల్లలందరూ బాగా చదువుకోవాలి, క్రీడల్లో కూడా వాళ్ళు ముందంజలో ఉండాలి, మన రాష్ట్రానికి దేశానికి వాళ్ళు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి చాలా చోట్ల ఈ సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుందండి. అందులో మన పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న ఈ సెలక్షన్స్కి ఫైమాన్ కమిటీ తరఫున శ్రీ ఓదూరు కిషోర్ గారు, పట్టణ ఇన్ఛార్జిగా నేను, మిగిలిన కార్పొరేటివ్ డైరెక్టర్లు, మన జనసేన ముఖ్య నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మన పిల్లలకి మనం ఒక స్ఫూర్తిదాయకంగా వాళ్ళకి మనల్ని ఎంకరేజ్ చేసాం అనుకోండి, మనం ఎంకరేజ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు మంచి క్రీడల్లో స్ఫూర్తిని ప్రదర్శించి మన పిఠాపురానికి చాలా గొప్ప పథకాలను తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, జాతీయ స్థాయిలోనే కాకుండా, ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా వాళ్ళు ఎదిగి మన పిఠాపురం పేరుని నిలబెట్టి మనకు పిఠాపురానికి ఇంత ఖ్యాతిని తీసుకొచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మీకు అందరికీ తెలుసు, ఆయన నుంచిన తర్వాత పిఠాపురం పేరు ఎంత విశ్వవ్యాప్తమైందండి. అలాంటి పేరుని నిలబెట్టే భాగంలో వీళ్ళు కూడా మంచి మంచి పథకాలు తీసుకొచ్చి మన పిఠాపురం అనే పేరు నిలబెట్టాలని చెప్పి మన జనసేన నాయకులు అందరి తరపున, కూటమి నాయకులు అందరి తరపున నేను వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. వైకాపా నాయకులు చేస్తున్న అరాచకాలపై టీడీపీ నాయకురాలు మాజీ మంత్రి పీతల సుజాత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దూడగట్టున వేయడం కాదు, చేలోనే మేయాలనుకుంటుంది అనే సామెత చందంగా వైకాపా నాయకుల తీరు తయారైందని విమర్శించారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడం కోసమే ఆ పార్టీ నాయకులంతా ఆయన బాటలోనే నడుస్తూ అరాచకాలను పాల్పడుతున్నారని మండిపడ్డారు. సొంత ఇంట్లోనే న్యాయం చేయలేని వాళ్ళు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం అండి. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు కదా, దూడ కూడా చేలోనే మేయాలనుకుంటుంది. ఆ విధంగా ఉంది ఈ రోజున వైసీపీ నాయకుల పనితీరు, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు. వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెప్పు కోసం వాళ్ళ నాయకుడి దారిలోనే వీళ్ళందరూ కూడా నడుస్తున్నారు. ఈ రోజున ఇంట్లో న్యాయం చేయలేని వాళ్ళు
రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తారంటే ప్రజలు ఎందుకు నమ్ముతారండి? నమ్మే పరిస్థితుల్లో లేరు. దీనికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు, జోగి రమేష్ గారు. కాసుల కోసం తల్లిని చెల్లిని మెడపట్టి బయటికి గెంటేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదైతే, కట్నం కోసం కోడల్ని వేధించినటువంటి చరిత్ర జోగి రమేష్ గారిది. అధినాయకుడు తీరు ఎట్లా ఉంటే వాళ్ళ నాయకులు కూడా అదే దారిలో నడుస్తారు అనటానికి ఈ ఉదాహరణ. మహిళలకి గౌరవం ఇవ్వని వీళ్ళు ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో మంగళవారం నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యాలగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ గత 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. భూస్థాయి కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్కూరు గ్రామ అభివృద్ధికి గత 2 ఏళ్లలో వివిధ శాఖల ద్వారా 25.90 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఉంగుటూరు మండల ఎంపీడీఓ సత్యకుమార్, ఎంఆర్ఓ విమలకుమారి, మండల టీడీపీ అధ్యక్షులు కొలుసు రవీంద్ర, ఆత్కూరు గ్రామ టీడీపీ అధ్యక్షులు అట్లూరి రామ్కిరణ్, ఆరుమల్ల కృష్ణారెడ్డి, కొండేటి వెంకటేశ్వరరావు, గూడపాటి తులసిమోహన్, గొడ్డల్ల చిన్నరామారావు, బేడపల్లి రమ, రాజుబోయిన శివాజీ, దారం విజయ్, కుందేటి చంద్రశేఖర్, తమ్మిరెడ్డి సాంబశివరావు, నిమ్మకూరు మహేష్, పోతినేని రామకృష్ణ, అట్లూరి నాని, షేక్ ఫిరోజ్, ఎర్రగుంట్ల వినోద్, బోడపాటి రవికుమార్, గుజర్లపూడి బాబురావు, బెజవాడ నాగేశ్వరరావు, మొవ్వ వెంకటేశ్వరరావు, జున్నలగడ్డ సుధాకర్, పాలడుగు మల్లికార్జునరావు, చిలకపాటి శ్రీనివాసరావు, రాము, గోంగాడ సింహాచలం, పలగర సాంబశివరావు, గండికోట సీతయ్య, దేవరపల్లి వినీల్, మూల్పూరి యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 1,58,00,000తో రోడ్లు వేసాము గడిచిన 2 సంవత్సరాల్లో. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి 1,28,00,000 రూపాయలతో కొత్త ట్రాన్స్ఫార్మర్లు 63 kVA కానీ 100 kVA కానీ 9 మార్చాం. అలాగే మైన్ ఇరిగేషన్కి జలధార, జలహారతి ఫీడర్ ఛానల్ డీసిల్టింగ్ కోసం కానీ, పేడ చెరువుకి మరమ్మతులు చేయటం కానీ, అదే మైనర్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ మొత్తం 15 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టిన పరిస్థితి. అలాగే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి 21,10,00,000 రూపాయలు ఈ గ్రామ అభివృద్ధికి హై లెవెల్ బ్రిడ్జ్ ఏలూరు కెనాల్ అక్రాస్ అయ్యే దగ్గర బ్యాలెన్స్ వర్క్ కోసం 20.75 కోట్లు ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్తో కలిపి కేటాయించడం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ కింద దాదాపు జల్ జీవన్ మిషన్ కింద 52 లక్షలు, మొత్తం 70 లక్షలు జల్ జీవన్ మిషన్ కింద చేసాం. మొత్తంగా ఈ గ్రామానికి 25 కోట్ల రూపాయలు పైబడి 25,90,00,000 రూపాయలు పైబడి అభివృద్ధి చేసిన పరిస్థితి. అలాగే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సిహెచ్సి, పిహెచ్సి సెంటర్లతో మాట్లాడి ఫ్రీ బ్లడ్ టెస్టులు ఎస్సీ, బీసీ, ఓసీ రెక్కాడిదే కానీ డొక్కాడు ఇంటికి పంపించి బ్లడ్ టెస్టులు చేయించే కార్యక్రమం గన్నవరంలో ప్రయోగాత్మకంగా పెట్టాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ హోంమంత్రి ఎమ్మెల్యే చినరాజప్ప పెద్దాపురం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం కొత్తలం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం. అమరావతి ఛాంపియన్షిప్ 2027 కాకినాడ జిల్లా నియోజకవర్గ స్థాయి ఎంపిక కార్యక్రమము అత్యంత ఘనంగా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.